కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సాధించాలని పెట్టుకున్నారు. అదే సమయంలో భారతదేశం కూడా ఇందులో సిగ్నేటరీ అయినప్పుడు మనం ఏం చేయగలుగుతాం, వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సబ్జెక్ట్ అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ మనం పనిచేస్తున్నాం. ఏ స్టేక్ హోల్డర్స్కి అయితే మనం పనిచేస్తున్నామో వాళ్ళలో సాటిస్ఫాక్షన్ లేకుండా పనిచేస్తున్నాం. అంటే ఎక్కడో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అందుకే నాతో మొదలుకొని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదు కూడా ఎప్పటికప్పుడు చూడాలి. స్టేక్ హోల్డర్స్ అందరినీ దానికోసమే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తీసుకున్నాం. ఇవన్నీ చేయాలంటే ఒకప్పుడు చాలా డిఫికల్ట్గా ఉండేది. నేనైతే 4వ సారి ముఖ్యమంత్రి అయినా 95 టెక్నాలజీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను టెక్నాలజీని ఒక ప్యాషన్గా అడాప్ట్ చేసుకున్నా. అప్పట్లో టెక్నాలజీ మెచ్యూర్ కాలేదు. ఇప్పుడు టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది. ఈ ఆఫీస్, ఫైల్స్ డిస్పోజల్, పీజీఆర్ఎస్, గ్రీవెన్సెస్ రావడం అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ గ్రీవెన్స్ వచ్చాయంటే దెర్ ఆర్ 2 ways అగైన్. ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ ఎప్పుడు యాస్పిరేషన్స్ ఉంటాయి. నేను నిన్న కూడా చూశాను, పార్టీ ఆఫీస్కి వెళ్తే 15,000 పెన్షన్ ఇస్తున్నాం. 15,000 పెన్షన్ ఇస్తే నా దగ్గరికి వచ్చి ఇది చాలదు, ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఇవ్వాలని అడిగారు. తప్పలేదు, దట్ ఈస్ అన్ యాస్పిరేషన్. కానీ మనం కన్విన్స్ చేయాలి వాళ్ళని. మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు చాలామందికి ఓకే అన్నీ అయిపోతాయి అనుకుంటారు. అలాంటప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. రెండోది, ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ వ్యవస్థలో ఉండే లోపాలు కానీ వ్యవస్థని దుర్వినియోగం చేయడం కానీ దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. అందులో భాగంగా రెవెన్యూ. ఇవన్నీ వచ్చినప్పుడు నాకు ఇక్కడ మీ అందరితో కూడా చెప్తూ ఉంటాను, పై నుంచి కింది వరకు ఫైల్ డిస్పోజల్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం, నా దగ్గర లేకుండా వేరే వాళ్ళకి పంపించేయడం అనే యాంగిల్కి వచ్చేసారు. దీంతో ఏమైందంటే ఇటీవల కాలం చూస్తే ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇప్పుడు ట్రాకింగ్, ఎవరు ఏ విధంగా డిస్పోజ్ చేశారో అందరూ వింటున్నారు కాబట్టి అందరికి క్లారిటీ ఉండాలి. మీకే కాకుండా మీ కింది వాళ్ళకు కూడా వింటే మీరు గైడ్ చేస్తే వాళ్ళు పికప్ అవుతారు ఇంకా ఈజీగా. అందుకే చెప్తున్నా, అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. రేపటి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంపల్సరీగా ఏదైతే ఇవన్నీ పెట్టిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఎవరైతే రాస్తారో ఆర్డర్స్ ఆటోమేటిక్గా ఉంటాయి అక్కడ. టుమారో అతను తప్పు చేశాడు, మిస్చిఫ్ చేశాడంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు లింక్ ఫైల్స్